S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశమంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు సెక్స్ టాయ్స్ వాడడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఎందుకంటే రీసెంట్గా మన క్లినిక్కి ఒక పేషెంట్ అయితే విజిట్ చేశారండి. సో ఈ సఫర్డ్ ఇన్ఫెక్షన్. సో అది ఏం ఇన్ఫెక్షన్, సో ఎందుకు వచ్చింది, సో వీడియోలో మీకు సెక్స్ టాయ్స్ వాడడం వల్ల మంచిదేనా, అసలు వాడొచ్చా, డీటెయిల్గా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోని మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, సో క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకొని పోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే సెక్స్ టాయ్స్ వాడడం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ అనేది రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుందండి. సో అది ఏంటి చూద్దాం ఒక్కొక్కటిగా. రీసెంట్గా ఒక పర్సన్ మన క్లినిక్ అయితే విజిట్ చేశాడు. సో తనకి ఆ పెనిస్ మీద ఏదైతే ఉందో రెడ్డిష్గా రిపీటెడ్గా అవుతుందన్నమాట. సో అది ఏంటి, ఎలా నేను అడగ్గా, సార్ నేను ఇలా సెక్స్ టాయ్స్ యూజ్ చేశాను, చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను, సో ఇన్ఫెక్షన్ రిపీటెడ్గా వస్తుంది అనేసి సో తనైతే ఎక్స్ప్లెయిన్ చేశాడు నాకు. సో నార్మల్గా బి ఇన్ఫెక్షన్ చెప్పుకోవచ్చు అండి, బెలనైటిస్ ఇన్ఫెక్షన్ చెప్పుకోవచ్చు. సో ఇది కాస్త ఏదైతే ఉందో ఈ సెక్స్ టాయ్స్ ఆ పర్సన్ యూజ్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ మీరు ఒకవేళ సెక్స్ టాయ్స్ అనేది యూజ్ చేశారు, సో ఆన్లైన్లో పర్చేస్ చేసుకుని, సో దయచేసి మీరు అది ప్రాపర్గా హైజీనిక్గా పెట్టుకొని యూజ్ చేయడానికి ట్రై చేయండి. బట్ నేనైతే ప్రిఫర్ చేయను సెక్స్ టాయ్స్ యూజ్ చేయండి అని. ఎందుకంటే వన్స్ దానికి అడిక్ట్ అయ్యారంటే సో మీకు అంటే ఒకవేళ గర్ల్స్ మీద కానీ సో ఆ ఫీలింగ్స్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. నేను కౌన్సిలింగ్ చేసినలో కొంతమంది నేను చూశాను. సో ఆ ఫీలింగ్స్ తగ్గిపోతుంది. సో రిపీటెడ్గా సెక్స్ టాయ్స్ మీద ఏదైతే ఉందో సో వాటితోనే చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. సో వాటిని హైజీనిక్గా పెట్టుకోకపోవడం వల్ల ఈ అబ్బాయికి అనేది ఇన్ఫెక్షన్ వచ్చింది. సో మోస్ట్లీ వాటిని ఎక్కువగా హైజీనిక్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఈ టాయ్స్ ఏదైతే ఉందో సో ఆన్లైన్లో చాలా కొన్ని ఆన్లైన్లో దొరుకుతుందన్నమాట. రీసెంట్గా చాలామంది కూడా పర్చేస్ చేసుకుంటున్నారు కొంతమంది. సో ఇలాంటివి ఏదైతే ఉందో మోస్ట్లీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో వీటి వల్ల మీకు ఏదైతే ఉందో కాస్త ఫీలింగ్స్ తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి బాగా అలవాటు పడిపోతారు. సో మ్యారేజ్ ఆఫ్టర్ ఏదైతే ఉందో సో వైఫ్ని ఎక్కువగా ఎంగేజ్ అనేది చేయలేరు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ టాయ్స్ అనేది అవాయిడ్ చేసుకోండి. టాయ్స్ వల్ల మీకు ఒక్కొక్కసారి మీరు ఏదైతే ఉందో కొన్నిసార్లు చేసుకున్నాక సో మీ ఏదైతే ఉందో అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి సో దాని తర్వాత మళ్ళీ దాన్ని రిపీటెడ్గా యూజ్ చేయడం వల్ల ఒక్కొక్కసారి హెవీగా ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకేనా? సో దయచేసి ఈ టాయ్స్ ఏదైనా ఉంటే అవాయిడ్ చేసుకోండి, ట్రై చేయండి, మీకు మీ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఓకేనా? కొంతమంది క్వశ్చన్ అయితే అడిగారు. సో వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అందరికీ నమస్తే.